పరిగెత్తి చేతులెత్తి మంచిది. మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు 1:23 నిమిషాలు అయింది. దానికి 2 నిమిషాలు యాడ్ చేయండి. ఎంత 1:40 కదా మనోడే కదా. కనుక సమయాన్ని నిమిషం కూడా మీరు పోనివ్వడానికి వీలు లేదని ప్రభు పేరట మీ అందరికీ కూర్చుని ఉన్న వారికి, మధ్యలో ఉన్న వారికి, ఎదరున్న వారందరికీ కూడా ప్రేమతో తెలియజేస్తున్నాను. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యములకు మీరందరూ కూడా వినడమే కాదు, లోబడుదురు గాక. హల్లెలూయా. లోబడుతున్న వారి దేవునికి స్తోత్రాలు చేయండి. వాక్యములకు లోబడే హృదయాలుగా మార్చబడును గాక. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. కీర్తనలు 118 కీర్తన 24 వచనము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మేము ఉచ్చగించి సంతోషిస్తాము. చెప్పండి కొడుకు దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు 24 వచనము మీరు చెప్పారు కదా, రెడీగా ఉండండి. ప్రమీల, నువ్వు మొదటి వచనము నేను చదవను, ఒకటి అన్నప్పుడు నువ్వు చదవాలి. రెండోది 118:1, తర్వాత సుగుణ 118:2, నేను 2 అనేసరికి 2 చదవాలి. మూడోదిగా ప్రేమకుమారక్క అది 3వదిగా చదవాలి. 4వదిగా మాట శాపక్క చదవాలి. 5వ మాటగా వెనకాల ఉన్న వాళ్ళ భాగ్యాలక్క చదవాలి. 6వ మాటగా వచ్చేసరికి అమ్ములు చదవాలి. ఇలా నేను ఏ మాట అయితే ఒక్కొక్కరికి చెప్పానో ఆ మాట మీరందరూ కూడా, నేను 2 అనేసరికి 3 అనేసరికి డైరెక్ట్గా ఒకరి నుంచి ఒకరు వెళ్ళిపోవాలని నేను ఆశిస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ మాట నేను చెప్తున్నాను. మొదటి మాట, దేవుడు ఏర్పాటు చేసిన దినమును బట్టి మీరందరూ సంతోషించుదురుగాక. ఎంతమంది సంతోషిస్తున్నారు ఈ దినమును బట్టి అన్నారు? ఎంతమంది సంతోషిస్తే స్తోత్రాలు చేయండి. ఈ దినమును బట్టి ఆనందించేవారు స్తోత్రాలు చేయండి. ఎవరైతే నిజంగా సంతోషిస్తారు, ఈ దినము కృప కలగబోతున్నది. నమ్మితే దగ్గరగా స్తోత్రాలకు చప్పట్ల పేరుతో హల్లెలూయా. మొదటిది, ఈ దినము దేవుడిని కొరకు ఏర్పాటు చేసిన దినము. ఈ దినమును బట్టి మీరు ఏం చేయాలంట? ఎనగాలన్న వాళ్ళు సంతోషిస్తున్నారు, ఈ రోజు బట్టి బాధపడుతున్నారా? ఉత్సహించి సంతోషించేవారు కొంతమంది బ్యాచ్, ఆదివారములు వేదనతో వచ్చేవారు కొంతమంది బ్యాచ్, ఎప్పుడు పరిగెత్తులు వెళ్ళిపోతామా అనుకునేవారు కొంతమంది బ్యాచ్, వాక్యమును వింటూ వాక్యాన్ని ప్రేమించలేక విమర్శించేవాళ్ళు ఒక బ్యాచ్. ఇప్పుడు ఎంతమంది నిజంగా ఈ దినమును బట్టి వాక్యమును బట్టి సంతోషించేవారు ఎంతమంది కనపడుచున్నారో దేవుని ఎదుట నీవు ఒప్పుకోవాలి. ఈ దినమును బట్టి ఏం చేయాలి? వాక్యమును బట్టి ఏం చేయాలి? మీరు స్తుతించే విషయంలో ఏం చేయాలి? మీరు చేతులెత్తే విషయంలో మీరు అందరూ ఏం చేయాలి? చెప్పులు కొట్టే విషయంలో మీరు అందరూ ఏం చేయాలి? ఈ దినము ఎవరైతే స్తుతించే విషయంలో సంతోషిస్తారో, వాక్యమును బట్టి ఎవరైతే సంతోషించి ఉత్సాహించుతారో, వాక్యము చదివే విషయంలో సంతోషం, పాడే విషయంలో సంతోషము, మోకాలు వేసే విషయంలో సంతోషము, కన్నీరు కార్చే విషయంలో సంతోషం, పరిచర్య చేసే విషయంలో సంతోషము, దేనికైనా సేవకుని పక్షాన నేను ఉన్నాను, ఈ పరిచర్యకి తోడుండి అనే మాటలో సంతోషము. ఈ మాట, ఇలాంటి సంతోషం ఇది ఉంటే 24లో నుంచి 22, 23 కీర్తన అక్క చదువుతుంది. 22 అదే 118లో 22 గట్టిగా, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. చెప్పబడుతుంది.
ఎవరైతే దేవుని వాక్యాన్ని బట్టి సంతోషిస్తారో, ఎవరైతే దేవుని సేవకుని మాట బట్టి సంతోషిస్తారో, స్తుతించే దానిలో సంతోషిస్తారో, చప్పట్లు కొట్టే విషయంలో సంతోషిస్తారో, దేవుని యొక్క మందిరుని పట్ల ఈ దినము ఈ సమయము నాకు దేవుడే కేటాయించాడు కనుక సంతోషముతో నేను స్తుతిస్తూ కనపరుస్తూ ఏం చేస్తాడు తెలుసా? ఇల్లు కట్టేవారు ప్రయాస వ్యర్థముగా కాదు. ఇల్లు కట్టించేవారి రాయేమైనా కదా నిషేధించిన రాయేమో. ఎందుకు నిషేధిస్తావు రాయినయ్యా? రాయింది, రాయిలో కంకర లేదు, సిమెంట్ రాయలు, అదేమైంది కొడితే బద్దలైపోతుంది. నీవు నిషేధించబడడానికి గల కారణము, నీవు పనికి రాకుండా ఉండడానికి గల కారణము, ఎందుకని నీవు ఆశ్చర్యం కింద అనేక మంది కళ్ళు ఎదురు కనబడట్లేదంటే నీవు ఎలా ఉన్నావంటే ఒక నిషేధించుకొని ఏమంటున్నావంటే ప్రార్థనలో సంతోషించలేక, స్తుతించే విషయంలో సంతోషించలేక, దేవుడి వాక్యం బట్టి ఆనందించలేక నీవు ఎలా ఉన్నావు తెలుసా? ఇల్లు కట్టే విషయంలో నిషేధించిన రాయిగా నీవు ఉన్నావేమో. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంతమంది నిషేధించిన రాయిలుగా ఉన్నారు మీలో, ఎంతమంది ప్రార్థించలేని రాయిలుగా ఉన్నారు, ఎంతమంది సంతోషించలేని ఉన్నారు, ఎంతమంది దేవుని కనపరచలేని వారుగా ఉన్నారు. ఎవరైతే సేవకుల పట్ల గౌరవం లేకుండా, లోబడ లేకుండా నిషేధించబడింది. ఎవరి ద్వారా నిషేధించబడ్డారంటే దేవుని బట్టి నిషేధించబడ్డారు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట, నీ రాయి రోజు నుంచి నిషేధించబడిందేమో, ఇప్పుడు నువ్వు దేవుని బట్టి సంతోషిస్తే ఈ రాయి తన రాయిగా నా దేవుడు మార్చి అనేక మంది ఆశ్చర్యముగా మార్చుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నువ్వు తల రాయేస్తాడు, ఎవరికి ఆశ్చర్యంగా కనపరుస్తాడంటే నువ్వు ఏం చేస్తే దేవుడు ఆశ్చర్యంగా మారుస్తాడు నీ బ్రతుకును. చెల్లి చెప్పు, మీరు చెప్పండి ఏం చేయాలి? మీరు సీనియర్ రాకండి, మీరు చెప్పండి జూనియర్. దేవుని బట్టి, దేవుని ఎదుట మీరేం చేయాలి? దేవుని బట్టి సమయమును బట్టి ఆనందిస్తే మీ బ్రతుకులే ఆశ్చర్యముగా అనేక మందికి కనపడును. ఇప్పుడు ఎంతమంది సంతోషంతో నవ్వుతూ పట్టగలిగిన వారు ఎవరైతే నీవు ఆశ్చర్యముగా మార్చబడతా. నవ్వుతున్నారా? దేవుని పేరు మీరు సమయాన్ని బట్టేనా? ఇంకా వేరే విషయం బట్టా వేరా లేదుగా. దేవుని స్తోత్రం. తప్పించుకున్నారు. పేరండి జాగ్రత్తగా. గురువారాలు, మంగళవారాలు ఏ గృహాల్లో ఆరాధన చేసినా అది నాకు కలిగిన సమయం అని ఎవరైతే దాన్ని బట్టి సంతోషిస్తున్నారో చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైతే ఆనందముగా సంతోషముగా దేవుడి వాక్యం వరకు ఎవరు అడ్డుగా ఉన్నా, నీ భర్త అడ్డుగా ఉన్నా, నీ సహోదరుడు అడ్డుగా ఉన్నా, నీ తండ్రి అడ్డుగా ఉన్నా, ప్రార్థన కొరకు సంతోషముతో ఆ సమయమును వెళ్ళిన వారులారా, ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు, మేము నిషేధించబడ్డామని భర్త బట్టి ఈ రోజున ఆశ్చర్యముగా మార్చబడబోతున్నా. నిషేధించుని జీవితంలో తలరాయిగా మారుస్తున్నాడు, ఆశ్చర్యముగా మారుస్తున్నాడు. ఇక మొదటి మాట నువ్వు చదువు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండబోతున్నది. చెప్పడం దేవుడు చూస్తాడు. మొదటి మాట, మీరందరూ దేవుడి సమయం బట్టి ఏం చేయాలి అంటే ఆదివారం ఆనందించేసి అని మళ్ళీ అక్కడి నుంచి ఏడుతా ఆ వారం అంతా ఏడ్చుకుంటా మళ్ళీ ఆదివారం వస్తావా సందర్శించడానికి? ఎంత ప్రయాసపడు వారపు దినాలు మేము నిషేధించిన రాయిది. అర్థమైందా? అందరూ విన్నారా? వారం అంతా ఆదివారం వచ్చి వారం అంతా ప్రయాసపడు. నిషేధించిన ఆ యొక్క రూపాయి నిషేధించబడింది. ప్రతి దినము, ప్రతి రోజు, ప్రతి క్షణము దేవుని బట్టి కొంత సమయంలో ఆనందించండి, స్తుతించండి.
ఇల్లు కట్టువారు ప్రయాసపడుతున్న వాటికి ఎందుకంటే యెహోవా దాన్ని ధారాయిగా మార్చాడు. రెండోదిగా అనేక మంది కన్నులు ఎదుట ఆశ్చర్యములుగా మార్చి. ఒక 10 నిమిషాలు నాకు టైం ఉంది. హల్లెలూయా. రెండోదిగా ఒక చదవండి గట్టిగా. ఆయన కృప నిరంతరం నిలిచినని ఇశ్రాయేలు అందరుగా మీ అందరూ కూడా నిండా మాట యెహోవా కృప తరతరములు నిలిచినని అందరూ కూడా నోరు తెచ్చి ప్రతి నోరు కూడా హల్లెలూయా హల్లెలూయా. ఆయన కృప నిరంతరం నిలుచునుగాక. ఆయన కృప తరతరం నిలుచునుగాక. ఆయన కృప నిరంతరం ఇశ్రాయేలుకి కలగజేయునుగాక. ఇప్పుడు మాట చెప్తానండి. మొదటి మాట, ఎవరైతే దేవుని దయ కోసం కనిపెడుతూ వచ్చారో, వింటున్నారా? నిద్రపోయేవాళ్ళు పక్కన లాభం దెబ్బ కొట్టండి, చప్పట్లు కొట్టండి, తవడేసి కొట్టారు లేనిపోయింది గొడవలు అవుతుంది. గట్టిగా చౌక మీద కట్టె చౌక అట్ట కొట్టండి. ఇప్పుడు అలాంటి అయిపోయింది అందరూ. ఓకే, అయిపోయింది. 1 నిమిషం టైం ఇచ్చాను. లేచి ఉన్నారు, ఎంత లేచారు? అందరూ కూడా స్తోత్రం చేయించండి. అలర్ట్గా ఉన్నారా? కొట్టేస్తాను అనుకున్నా గట్టిగా. పొడగలా మెరుగుతున్నారా? రెండో మాట, ఆయన కృప నిరంతరం. ఈ రోజున ఎవరైతే దేవుని దయ కోసం కనిపెడుతున్నారో, ఎవరైతే దేవుని కృప కోసం కనిపెడుతున్నారో, ఈ దినము దేవుని కను దృష్టికి ఒకరు కనబడ్డారో వచ్చినట్టుంది. అది మీదే. వేదనతో హృదయమో, దుఃఖముతో హృదయమో, వేదనతో ఆయన దైవాసము కనిపెడుతున్న వారికి దేవుడు మాట్లాడుతున్న మాట, ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచునుగాక. చప్పట్లు కొడుతూ వేగంగా ఆయన కృప నిరంతరము నిలుచునుగాక. చప్పట్లు వేగంగా హల్లెలూయా 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 హల్లెలూయా. సంతోషం దేవుడి ఆనందించుగాక. హల్లెలూయా. మూడో మాట, ఆయన కృప నిరంతరం నిలిచునని కేచములు కొడుతూ దేవుడికి స్తోత్రం. ఈ మాటలు చదివిన ప్రతి ఒక్కరి జీవితంలో అతి వాక్యము నెరవేర్చబడు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట, దయగలిగిన వారికి ఆయన కృప చూపేవాడే. రెండో మాట ఏంటంటే, నిషేధించిన వారిని ఆయన ఏం చేస్తాడు? ఆశ్చర్యంగా మారుస్తాడు. ఎప్పుడు అంటే ఆయనలో ఆనందించినప్పుడు. మొదటి మాట మర్చిపోవద్దు. ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఆయన ప్రేమించలేక, ఆయన మందిరాన్ని ప్రేమించలేకపోతే నీకు ఏమి కలవవు. కానీ దేవుని సమయమును బట్టి సంతోషించిన వారికి దయ కలుగునుగాక. రెండో మాట, కృప నిరంతరం నిలుచునుగాక. ఇప్పుడు దేవుడు మూడోదిగా మాట్లాడుతున్న మాట, నీ వంశం ఏదైతే ఉంటుందో, ఏ వంశం అయితే తృణీకరించబడిందో, ఏ వంశం అయితే నిషేధించబడిందో, ఏదైతే మిమ్మల్ని పక్కన పెట్టారో, ఈ దినము దేవుడు మాట్లాడుతున్న మాట, మూడో మాటగా ఆయన కృప వంశముకును దేవుడు నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. చెప్పబడు దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. నాలుగో మాట, గట్టిగా అందరూ కాక. దేవుని బట్టి ఎవరైతే భయము కలిగి భక్తి కలిగి ఉంటారో ఆయన కృప నిరంతరం నిలబడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. ఆరో మాట, ఐదో మాట సార్, విశాలత కలుగునుగాక. విశాలమును ఇరుకులో ఉన్న నీ జీవితము. ఎవరైతే ఈ రోజున ఇరుగైన పరిస్థితుల్లో ఉన్న వారికి, వేదనగా ఉన్న వారికి, దుఃఖముతో ఉన్న వారికి, నిరాశతో ఉన్న వారికి, అయ్యా ఇరుకైన బ్రతుకయ్యా, ఇరుకైన స్థలమయ్యా, ఇరుకైన జీవితమయ్యా, ఇరుకగా వెళుతుందయ్యా నా పరిస్థితి, ఇరుకగా ఉందయ్యా నా జీవితము అన్న ప్రతి ఒక్కరికి దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు మొర్ర పెడుతూ ఉండగా ఈ దినము నుండి విశాలత హృదయములో కలుగును కాక.
హల్లెలూయా. విశాలత హృదయములో కలుగును గాక. హల్లెలూయా. 7వ మాట, 6వ మాట. ఓకే, 6వ మాట. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నన్నేమి చేయలేరు. చెప్పబడుతున్నానికి ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భయపడాల్సిన పని లేదు. భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నరుడు ఏం చేయగలడు? నిన్న మనుషుడు నిన్ను ఏ విధంగా ఆపగలడు? ఎవరు నిన్ను ఆపడానికి వీలు లేదని ప్రభు మాట్లాడుతున్న మాట. ఈ వాగ్దానాలన్నీ నీ అందులో నిలవాలంటే, నెరవేర్చబడాలంటే, ఇటు కార్యములు, ఇటు దేవుని యొక్క మాట, ఈ కృప నీకు నిలవాలంటే, విశాలత కలగాలంటే, దయ కలగాలంటే, కృప నిరంతరం ఉండాలంటే, దైవత్వం కలిగిన వాళ్ళందరికీ దేవుని కృప నిలవాలంటే, ఈ దినమున నువ్వు ఏమి చేస్తావో 2 నిమిషాలు నీకు టైం ఇస్తున్నా. ఆ 2 నిమిషాల్లో ఎంతమంది ఏ విధంగా సంతోషిస్తూ దేవుని కనపరుస్తారో చెప్పండి. దేవునికి తెలియజేయంటే ఎంతమంది సిగ్గు లేకుండా దేవుని ఆరాధించేవాడు చూస్తా. అంతేనా? దేవుని సంతోషం అలాగేనా? అదే ఫంక్షన్ గడిచేస్తారా? లేకపోతే హల్దీ ఫంక్షన్ ఎలా ఉంచుంటారా? అట్లయితే రెడీ అయిపోండి. నీళ్లు చల్లట కొంతమంది బ్యాగ్స్, చెవులు కంటే బొద్దుపులు పెట్టాక కొంతమంది అసహ్యం. వాళ్ళు మ్యూట్లో పెడతామన్నా. దేంట్లో పెడతారన్న మీ అందరూ? ఆ పెళ్ళి ఎంతవరకు మ్యూట్లో పెట్టేయండి. నాకు ప్రేమతో విజ్ఞప్తి. వేళ బంధువులు పెట్టి కనపడిన దయతో విజ్ఞప్తి. నాకు బాధ కలిగింది ఆ విషయం. పెట్రోల్ తెలిసి ఒకవేళ కానీ ఆంటీలే చెల్లితే దయచేసి నన్ను మ్యూట్లో పెట్టండి. అందరూ కూడా చెల్లిగే కాదు, అందరూ చెప్తున్నా మాట. చాలా డేంజర్. నా కళ్ళ పడతాం. 5 మాటలు నేను చెప్పాను. వాటి బట్టి సంతోషించావు. ఏ విధంగా నువ్వు సంతోషిస్తావో ఆర్భాటము చేస్తావు. అదిగో ఇంకా లేదా? ఎవరికి కూడా తల్లెత్తలేకపోతున్నారండి, సిగ్గుపడుతున్నారండి దేవుని ఎదుట. సరే, నిమిషం వేస్ట్ అయిపోయింది. నేను భయపడను. అయిపోయింది. ఇక్కడ అందరికి అయిపోయింది చెప్పిన మాటలో. ఇప్పుడు 1 నిమిషం వేస్ట్ అయింది. ఇంకో నిమిషం ఏం చేస్తారో చెయ్యండి. ఎలా దేవుడిని కనపరుస్తారు, ఎలా కనపరుస్తారు అనగాలనుకో. నీ టైం అయిపోయింది. నీ సమయం దేవుడు నీ కృప నిలిపేశాడు. ఆపేసి నీ సమయము నువ్వు కృప పొందుకున్నావు. నువ్వు భయపడాల్సిన వాయిపు. నోరు లేని వారిలాగా మాట్లాడుతూ కేకలు పెడతారు భర్తల మీద గట్టిగా. ఉన్నాడు. 2వ మాట. 4వ మాట. సిగ్గుపడవసలా. నెక్స్ట్ 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 చదువుతారేంటి? ఇన్నగా చెప్పింది చెవులు లేదండి ఉదయంలో. ఇప్పుడు అందరూ ఎలాగ పలుకుతారో నాకు తెలియదు. సంఘమంతా ఏక మనసుతో మా వంశములనే కానీ, మా కలిగిన సమస్తములనే కానీ ఆయన కృప నిలవాలి, కృప నిలవాలని అందరూ కేకలతో, ఆర్భాటంతో, సంతోషంతో, ఉత్సాహంతో ఎవరైతే స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటారో గంభీర స్వరాలతో జయపరులు చేస్తూ ఉండగా, గంభీర స్వరములతో అందరూ గంభీరంగా శబ్దము పడుతూ ఉండగా, కృప నిలవచ్చుగాక, నిరాకరిస్తాను, కృప కలుగునుగాక, నిరాకరణ నిలవచ్చుగాక, నిరాకరిస్తాను, కృపే కలుగునుగాక, నిరాకరిస్తాను. నలభై 42 అయింది. 1 నిమిషం ఉన్నది ఛాన్స్. చూస్తున్నా టైం నిమిషం ఉంది. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు.
అన్నారా? నవ్వుందా? నోటి నిండా నవ్వుంటే నవ్వండి. ఒక అవకాశం అయితే రావు మా స్కూల్ ఎన్రోల్ అయింది నవ్వు. వెనకాల ఉన్న వారు అందరూ కూడా నవ్వుతూ స్తోత్రాలు నవ్వుతూ ఎక్కలేదు, నవ్వలేదు, అనేక మంది గృహాల మీద ఒక పుస్తకము దిగవచ్చు. అది నమ్ముతున్నావు నువ్వు? ఎంతమంది నిజంగా మాట బట్టి సంతోషిస్తున్నారు చెప్పడం. ఆ యొక్క పుస్తకం మీదకి ఒక మాట తెలియబడబోతుంది. చాలా జాగ్రత్తగా ఉంటుంది. నిషేధించబడిన వారు చాలా మంది ఉన్నారు. అవునా కదా? ఈ దినం కొరకు కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసి ఒక్క నిమిషం, నా సమయంలో దయచేసి ఒక్క నిమిషం కలుపుకున్నాను. వెళ్ళిపోతారు వీడి దగ్గర ఒక్క నిమిషం. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా ఈ దినం ఏర్పాటు చేసినట్టుగానే మిమ్మల్ని కొంతమంది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మొదటిగా దేవుని కోసము సేవకుల పక్షాన పరిచయం చేసేవారు ఎంతమంది ఉంటే మా చేతులు దేవుని కృతజ్ఞతతో ఇలా చేతులు పరిచర్య కొరకు ఏర్పరచబడిన వారు అలాగే వచ్చారు. రెండు చేతుల ఒక చెయ్యి కావాలా? ఒక చేతితోనే చేస్తారు, రెండు చేతులు చేస్తారు. అందరూ చేస్తారా? ఒక్కొక్కరు ఒక్కొక్క ఏర్పాటు. ఇంకొకరు కన్నీరుతో ప్రార్థన చేసేవాళ్ళు నిజంగా ఇంటికి ఎవరైతే ఉన్నారు వారు ఇలాగా కన్నీరుతో ప్రార్థన చేసాం. ఇలాగా ఓకే. దేవుణ్ణి స్తుతించే విషయంలో బాగా ఎవరైతే దేవుణ్ణి ఆరాధించేవాడు ఇలాగా కొంతమంది ఇలాగా అన్నిటిగా కాదు, ఒక్కొక్కటి ఏర్పడతాడు దేవుడు. ఆగంటే ఎట్టాని పెట్టగలదు. అర్థమైందా? నేను చెప్పినప్పుడు డిస్టర్బ్ చేయమాకండి. దేవుణ్ణి పాటలు పాడుతూ ఎప్పుడు కూడా ఆనందించేవారు ఇలా పెట్టండి. ఇప్పుడు ఎవరు రెడీ అయ్యారు? కన్నీటి ప్రార్థన పరులు రెడీ అయ్యారా? ఇంకెవరు నిలబడ్డారు? ఇలాంటి పరిచారకులు నిలబడ్డారా? ఏదైనా తీవ్ర కొరకు ఇప్పుడు ఏం చేస్తారు? ఎవరైతే ఇలా పరిచయం కోసం దేవుడికి స్తోత్రాలు చెల్లించాలి. ఒక నిమిషం చెల్లించాలి. ఇంకోటైతే కన్నీటితో ఎలా కారుస్తారు ఇస్తామని కన్నీరు కార్చాలి. నవ్వుతూ కాదు, కన్నీరు కారుస్తారు. మూడవదిగా ఎవరైతే ఆరాధనలో ఆనందిస్తారో వారు బిగ్గరగా చప్పట్లు పెడుతూ సంతోషమైన ఆర్భాటం చేస్తే ఈ దినము దేవుడు మాట్లాడుతున్నాడు. పుస్తకం మీద ఒక మాట రాయబడి ఉన్నది. దేవుడు తెలుసా? నీ కలిగిన సమస్తం మీదకి అలాగా కృప తరతరములు నిలవబోతున్నది. ఇప్పుడు ఎంతమంది సంతోషపడు? ఒక్క నిమిషం పాటు ఆత్మపూర్ణంగా చెప్పడం వద్దు. స్తోత్రాలు చేస్తూ చూస్తూ రాబడుతూ యోగము చాలా జాగ్రత్త. తలపెట్ట ఒక నిమిషం. యోగ
ఈ రోజున దేవుని సమయమును బట్టి సంతోషించి, అదేవిధంగా సమయమును బట్టి అది మంగళవారమైనా అది గురువారం కొద్ది సమయం దేవుని కొరకు నీ పని లేటైనా అక్కడ నిలిచి ఆ కొద్ది సమయంలో దేవుని స్తుతించండి, ఆనందించండి. ఒక కుటుంబం రాక, ఆ ఇంటికి వస్తే ఇంకోళ్ళు రాక, ఈ ఇంటికి వస్తే ఇంకోళ్ళు రాక, ఇదొద్దు. సంతోషించండి. ఈ రోజుని ధైర్యంగా రాసుకోవాలన్నమాట. చదివిన ప్రతి ఒక్కరి వాక్యములు అందరిలో నెరవేర్చబడబోతున్నా. ప్రార్థించండి. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. కలిగిన దాన్ని బట్టి సమయం బట్టి సంతోషించండి. కృప వస్తుంది, విశాలత కలగబోతుంది. దేవుడి వాక్యం గురించి చేతులెండా దేవుని కృపతో నింపబడిందని నమ్మిన వారందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆనందించండి. కృపతో నింపిన చేతులతో దేవునికి వాడిస్తూ ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తూ కృపతో నింపబడిన పరలోకముల నుండి ఒక కృప దిగి వచ్చి